కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన మాట ఎందుకు జరిగింది తప్పండి? అప్పుడు మీరు ఎవరు పోరాటాలు చేయలేదు. దత్తాత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా కోర్టు నాంపల్లి కోర్టులో తిరుగుతున్నాం. అదే చెప్తా ఉన్నాను కదండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావించినప్పుడు మానవతారా అంటే నిరుద్యోగుల నాయకుడు అని పేరు తెచ్చుకున్నప్పుడు మీరు మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మేము నిరుద్యోగ సమస్య గురించి మీరిచ్చిన హామీల గురించి మాట్లాడితే మీరు ఎందుకు నన్ను మాట్లాడలేరు? మేనిఫెస్టో అండి, ఇక్కడ గ్రూప్ 2 సంబంధం లేదండి. అది అవునండి, గ్రూప్ 2 సమస్య అయినా గ్రూప్ 1 సమస్య అయినా సమస్య అయినా ఇవాళ ఏ సమస్య గురించి అయినా నిరుద్యోగుల వాయిస్ గా ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడే కూడా అడ్డం పడతా ఉన్నారు మీరు. దిస్ ఇస్ నాట్ రైట్. రాయ్ గారు గ్రూప్ 2 గురించి చెప్పండి సార్, మేనిఫెస్టో చెప్పండి డాక్టర్ గారు. గ్రూప్ 2 గురించి అయినా గ్రూప్ 1 గురించి అయినా గ్రూప్ 3 గురించి అయినా మీరు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇవాళ నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంటా ఉన్నాము. అంటే గ్రూప్ 2 మేము అధికారం లేనప్పుడు మేము తప్పు చేసినామా? అరే అది గ్రూప్ 2 అనేటువంటి 2016 గ్రూప్ 1 లో ఏం తప్పు జరిగింది? 3 కోట్లు ఇచ్చి కొన్నది ఎవరో చెప్తారా? మీరు ఉద్యోగం బాధ్యత మీ పైన ఉంది, ఆ నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మాట్లాడితే తెలుసండి 4 కోట్లు అండి, 3 కోట్లు ప్లాన్స్ పెట్టి దాన్ని పెట్టి ఇది పెట్టి మాట్లాడారు. చదువు రాదు, ఎట్లా ఏ ఉద్యోగం రాదు ఆ పిల్లగాడికి? మీకేం ఉద్యోగం వచ్చిందని? మీకేం ఉద్యోగం వచ్చిందని? అన్ని పార్టీలు తిరిగి వచ్చింది. మీకేం ఉద్యోగం రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలు మీకేం ఉద్యోగం వచ్చిందని? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాదిస్తావు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా గ్రూప్ 1 గురించి ఎందుకు? ఆయన ఫ్రెండ్స్ క్వాలిఫై అయినవా? ఏది గ్రూప్ 1 ఫ్రెండ్స్ క్వాలిఫై అయినవా? ఏం క్వాలిఫై? నువ్వేం క్వాలిఫై? నువ్వేం క్వాలిఫై చెప్పరా? ఇంత వయసు పెట్టుకుని నిరోజీవా? వయసు కూడా దాటిపోయింది. నువ్వు నిరుద్యోగివా? నీకెందుకే 40 సంవత్సరాలు పెట్టుకొని నువ్వు మాట్లాడతావు. డిసెంబర్ లో పాల పై పెట్టు. నీకు ఆసరా మాట్లాడు. మా ఉద్యోగాలు పార్టీలో ఉన్నావు, నీకు ఉద్యోగం రాజకీయ ఉద్యోగం పార్టీ మారి వచ్చినావు, నన్ను అంటున్నావు నువ్వు. పార్టీ మారితే నీకెందుకు కదా? తప్ప రాజ్యాంగం తప్పదు ఏమన్నా? గారు ఇది నీకేం వస్తుంది వయసు పెట్టుకొని 50 సంవత్సరాలు వయసు పెట్టుకుని 50 సంవత్సరాలు ఏం రాలేడుకు వచ్చి మాట్లాడుతున్నావు. 50 సంవత్సరాలు పెట్టుకుని ముడ్డికి పెట్టుకుని ఇలా అవసరం లేదు. చెప్పంటన్నా టీవీలో కూర్చుంటే ఏమొస్తుంది? ఆ టీఆర్ఎస్ కేటీఆర్ దగ్గర పోయి ఎన్నికల ఇల్లు కొనుక్కున్నది రాజకీయాలు ఉన్నప్పుడు పార్టీ పక్షాలు తెలుసు నాకు. గత ప్రభుత్వం కార్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని 40 ఏళ్ళు వచ్చి నువ్వు నిరుద్యోగవా? నువ్వు 50 సంవత్సరాలు నా ఏజ్ పెడతారా? నువ్వు బయటికి రా. ఇది మానవతరాయ్ గారు, ఇది కరెక్ట్ కాదండి. మీరు ఒక నిరుద్యోగిని పట్టుకొని నిరుద్యోగ వాడు ముఖానికి నిరుద్యోగ వాడు బయట కొడతారు నిరుద్యోగులు. గ్రూప్ 3 ఉద్యోగంలో ఉన్నాడా? గ్రూప్ 2 లో ఉన్నాడా? ఏ ఉద్యోగంలో చెప్పు. ప్రత్యక్షంగా దాడి చేయడం, ప్రత్యక్షంగా దాడి చేయడం. ఈయనకి 50 సంవత్సరాలు. అరే నాకు 50 ఉన్నా, నాకు 100 ఉంటాయి, నాకు అవసరం ఏందా? నేను పోటీ పరీక్ష రాసేవాడినా? మరి నువ్వు ఎందుకు ఉద్యోగాల కోసం తిరిగేవాడినా? మాట్లాడడానికి నువ్వెందుకు నాయకుడుగా ఉన్నా నాకు అర్థం కాదు. 50 సంవత్సరాలు మీ పైన చట్టపరంగా నిరుద్యోగం చేశారు వాడితే చట్టపరంగా చర్య తీసుకునే హక్కు నాకుంది. ఎందుకు? ప్రతి ఒక్కరు నిరుద్యోగం చేసి పెట్టాం. వాడు పోరాటం చేయనోడు, లేనోడు, ఉన్నోడు ప్రతి ఒక్కరు మాట్లాడటం దాని మీద. అవగాహన లేనోడు కూడా. ఈయన అవగాహన ఏం చేసింది మరి ఇన్ని రోజులు?
ఎవరు నేను ఎవరు? న్యాయం ఇప్పుడు నువ్వు చెప్పమంటున్నా. గతంలో గ్రూప్ వన్ లో ఎక్కడ గతంలో జరిగింది? గతంలో ఏ బీఆర్ఎస్ అభ్యర్థికి గ్రూప్ వన్ ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది? డబ్బులు అక్రమంగా తీసుకొని చెప్పంటున్నా. అధికారం మారగానే అక్రమంగా ఏ బీఆర్ఎస్ గ్రూప్ వన్ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఉద్యోగం వ్యక్తి వచ్చింది? నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎవరు లేదు. తీసుకున్నది ఎవరు నీకు చెప్పంటున్నా. అర్హతే లేదు. ఇప్పుడే నీకు భర్త అర్హతే గారిని లేదు. న్యూస్ తీసుకొని CBI బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని అధికారంలో రాగానే కాంగ్రెస్ వాళ్ళు జంపైన నువ్వు వ్యక్తి. కేటీఆర్ నీకు అర్హతే లేదు. నువ్వు నిన్న కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నీవు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నీవు. నువ్వు మాట్లాడేది చదువుకునేవాడు ఎందుకు కూర్చుంటావు? చదువుకునేవాడు వాడు గొట్ట కూర్చుంటాడు. నీ పొట్ట కోస్తే అక్షరముఖ రాదు. నీ గ్రూప్ 3 రాలే, గ్రూప్ 2 రాలే, ఏది రాలే. అసలు నీకు ఏం రాలేదు కదా. డిబేట్లో కూర్చున్నావు. నాకైనా పెద్ద సీట్ వచ్చింది, నీకు అసలు ఏం రాలేదు కదా. నీకేం రాలేదుగా. వాడు చదువురానివాడు. చదువురానివాడు కూర్చోబెట్టాడు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం మీరు ఎవరైతే ఉద్యోగం నేను అనేది ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని మీరు పరువు తీసుకుంటారు. వద్దు, ఒక్క నిమిషం కూల్ కూల్. చిల్లరగాళ్ళని కూర్చోబెడితే అట్నే ఉంటుంది మరి. మీరు ఒక్క నిమిషం ఒకళ్ళొకళ్ళు మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే ఏం వస్తారు? మీరు ఉన్నది చెప్పండి. అరే గ్రూప్ 2 అంటే సైడ్ ట్రాక్ చేస్తున్నారు. మానవతరాయ్ నేను ఎందుకంటే మీరు గారు యా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఓపిక సహనం ఉండాలా? అక్కడ ఉన్నటువంటి వినండి సార్, నోటిఫికేషన్ లో నిరుద్యోగులకు వయస్సు 46 సంవత్సరాల వరకు సైన్స్ చెప్పమంటే సోషల్ అని చెప్తారండి. అరే గ్రూప్ 2 గురించి రాయండి. నిన్ను విలువద్దారు ఆయన అంటాడు, ఆయన విలువద్దారు మీరు అంటారు. ఎవరిని నేనేమంటా అంటే ఒక లిస్ట్ తయారు చేయండి. పలానా వాళ్ళు మాకు పార్టీ పరంగా ఉంటాయండి డిబేట్. మీరు మానవతరాన్ని విలువద్దని ఆయన అంటారు, ఈయన విలువద్దని ఆయన అంటారు. లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేస్తే వాళ్ళు ఫాలో అవుతాం. మీరు అందరు మీరు చెప్తే మీరెవరు? బాలాజీని పిలిచారు, సవ్యంగా క్వాలిఫైడ్ నష్టపోయినా మాట్లాడిండు. రాయనే రాయలేదు. మీరు కూల్ కూల్ మీరు టెంపర్ డిబేట్ లో చర్చ అసలు నీకు చదివే రాదా? నీకేమొచ్చిందని వయసు తప్ప ఇంకేం దొంగ డాక్టరేట్ సంబంధమే లేదు. ఒక్క నిమిషం కూల్. మీ ఇద్దరు ఒక్క నిమిషం. ఇంద్ర మానవతరాయ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు వద్దు దయచేసి. ఏంటంటే మీరు మాట్లాడిన వాటిలన్నీ విడ్రా చేసుకోండి. ఆయనైనా మీరైనా మాట్లాడిన విడ్రా చేసుకోండి. నిజమైన నిరుద్యోగ అనేవాడు చాలా జాగ్రత్తగా నిన్న బాలాజీ గాని ఇంకో అభ్యర్థుడు ఎంత చక్కగా మాట్లాడారు. వాళ్ళు సోదరి కూడా ఎంత మాట్లాడింది. చదువురానుడే ఏం లేనుడే ఎగిరెగిరి పడతాడు. ఇప్పుడు ఆయన చదువురానని మీరు అంటే మిమ్మల్ని ఆయన ఏదో అంటాడు. గ్రూప్ 2 రాసి నేను దగ్గరగా వచ్చి పోయినా ప్రభుత్వం చేసిన తప్పు వల్ల పోయినా అంటే అర్థం ఉంది. విశ్వసనీయత ఉంటుందా అంటున్నా. ఈ డిబేట్ లో అట్లాంటి వాళ్ళకి వచ్చిపోయిన వాళ్ళు, రాసి అన్యాయానికి గురైన వాళ్ళు, నిజంగా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు మాట్లాడితే, బాలాజీ లాంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. జనాలు చూసే వాళ్ళు కూడా జాలి కలుగుతుంది. దత్తాత్రేయ గారు చెప్పండి. దత్తాత్రేయ గారు చెప్పనండి. కాదండి, ఇప్పుడు నిరుద్యోగులకు ప్రభుత్వమే 46 సంవత్సరాల వయసు పరిమితిని ఇచ్చింది. ఒక అభ్యర్థి ఒక దాంట్లో ఉద్యోగం సాధించుకోవచ్చు, ఇంకో దాంట్లో సాధించుకోకపోవచ్చు, ఏ ఉద్యోగం రాకపోవచ్చు. అయినంత మాత్రాన ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అండి? ప్రభుత్వ తప్పు నిర్ణయాలపై ప్రశ్నించకూడదా? మానవతరాయ్ గారు మాట ఎట్లా ఉందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం తప్పులే చేస్తా ఉంది కదండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము, నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వం ఏ రోజు సీరియస్ గా లేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటి ప్రక్రియ పైన సీరియస్నెస్ ఉండుంటే ఇవాళ మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిండ్రు నా వల్ల కాదని. పోనీ ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే మేము గ్రూప్ 2 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, వాటి గురించి మాట్లాడండి అంటా ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు కేవలం 10,000 ఉద్యోగాలు కూడా లేవండి. మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. మరి దాంట్లో కోర్టు కేసుల విషయం గానీ, లేకపోతే మీరు చేయలేనటువంటి విషయాల మీద మేము ప్రశ్నించకూడదా? మీ ప్రభుత్వ సిన్సియారిటీ గానీ, కమిట్మెంట్ గానీ, డెడికేషన్ గానీ, మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు అని చెప్తున్నప్పుడు ప్రజలందరుగా నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తా ఉంటే, ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉంటే ప్రశ్నించడమే తప్పన్నట్టుగా ఆయన ఇందిరా పైన మాట్లాడుతూ ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళని మాట్లాడినట్లేవు. ప్రతిపక్షంగా మమ్మల్ని మాట్లాడితే జనానికి సానుభూతి కలుగుతుంది. ప్రభుత్వానికైనా ఎవరికైనా రాసి అన్యాయానికి గురైతే, ప్రతిభావంతుల అన్యాయానికి గురైతే
ప్రజలకు విశ్వసనీయత ఉంటుంది. అడారు చదువు రానోడు అడుగు కూర్చొని మాట్లాడుతుంటే ఎవడికి నమ్మకం కలుగుద్దండి? ఓకే ఇప్పుడు బాలాజీకి ఒక నేపథ్యం ఉంది, ఆ పాపకు ఒక నేపథ్యం ఉంది, అబ్బాయి అభ్యర్థి చూస్తుంటే మాట్లాడిన అభ్యర్థికి ఒక నేపథ్యం ఉంది. సరే ఓకే 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 సో